హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏఎస్కరి ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. ఇవాళ టాపిక్ వచ్చేసి ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్. అంటే మనం సెక్స్ మొదలుపెట్టాక యోనిలో మనంగా ఎంతసేపు ఉండాలి? మినిమం 2 to 6 minutes ఉండాలి. కానీ 2 నిమిషాల లోపటే వీర్యం బయటికి వెళ్ళిపోతుంది. దానివల్ల మన పార్ట్నర్ ఇబ్బంది పడిపోతుంది. దానికే ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్, శీఘ్ర స్ఖలనం అంటారండి. ఇది ఎందువల్ల అవుతుంది? చాలా సందర్భాల్లో మా దగ్గర అంగస్తమన సమస్య తర్వాత అన్నిటికన్నా ఎక్కువ సమస్య ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్, శీఘ్ర స్ఖలన సమస్య. చాలామంది సెక్స్ స్టార్ట్ చేస్తారు తన ఇష్టంగా, కానీ అయిష్టంగా ముగించుకుంటారు. ఇంకా చేయాలని ఉంటుంది కానీ రాణించలేడు. ఇంకా కుమ్మేయాలని ఉంటుంది కానీ అంగం సహకరించదు. ఎందుకని? ఇప్పుడు యూరిన్ వస్తుంది కదండి, ఆపుకుంటాం. మలం వస్తుంది అనుకుంటే ఆపుకుంటామండి. ఒక్కసారి మనం బెడ్ మీద దూకి యోనిలో అంగం పెట్టంగానే వీరం తన్నుకుంటూ వస్తున్నా బయటకు వస్తున్నా ఆపుకోలేకపోతాం. స్థితిలో ఉండం. ఆ స్థితి పడుతుంది చాలామందికి. ఎందుకంటారా? వీళ్ళు చిన్నప్పుడు హస్తప్రయోగం చేసే వాళ్ళకి సమస్య వస్తుందండి. దాదాపు టీనేజ్లో 13 to 19 ఈ ఏజ్లో ఎవడు హస్తప్రయోగం చేయడం మొదలు పెడతాడో ప్రకృతి కొన్ని బిడుదలు ఇస్తుంది అట్లాంటి వాళ్ళకి. ఏం బిడుదలు వస్తుందంటే, మన బ్రెయిన్లో సెక్స్ సెంటర్లో సిరోటోనిన్ అనే కెమికల్ తగ్గిపోతుంది. దానివల్ల కండిషన్ రిఫ్లెక్స్ అనే ఒక స్టేటస్ వచ్చేస్తుంది. ఒక కండిషన్ వచ్చేస్తుంది అక్కడ. ఏం కండిషన్ అంటే, అది మనం తొందరగా వీర్యం బయటికి తీసేస్తున్నాం, బ్రెయిన్కి అలవాటు వేసేసాం. సెక్స్ రేపు పెళ్ళయ్యాక సెక్స్ చేసినా కూడా అదే అలవాటు బ్రెయిన్కి అదే టైం ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి అదే వెళ్ళిపోతుంటుంది. కానీ ప్రకృతి దేవుడు ఏం చేశాడు? దానికన్నా ముందు డిశ్చార్జ్ థ్రెషోల్డ్, నార్మల్ టైం, స్త్రీలకు ఎంత టైం ఉంటుందో అలాగే మగవాళ్ళకు కూడా దాదాపు అలాగే టైమింగ్ పెట్టాడు, ఇద్దరు ఒకేసారి సుఖపడడానికి. కానీ మనం ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళి హస్తప్రయోగం చేసుకునే వాళ్ళల్లో ఈ టైమింగ్ మనమే ఫిక్స్ చేసుకుంటాం. ఒక టైం సెట్ చేసుకున్నాం, తొందరగా వీర్యం బయటికి తీసాం, అలవాటు వేసాం. బ్రెయిన్కు ప్లెజర్ పొందే ఆనందంలో, ఆతృతతో తొందరగా చేసి ముగించుకుందామని చూస్తారన్న భయంతో, లేదా ఆనందంతో, ప్లెజర్తో తొందరగా సుఖం పొందుతాం అనే తపనతో తొందర తీసే అలవాటు మన బ్రెయిన్కి వేసాము కదా. అదే అలవాటు బ్రెయిన్కి ఉండిపోయింది. చివరి వరకు అదే అలవాటు ఉంటుంది కూడా. ఎందుకు? అక్కడ సెక్స్ టైమింగ్ తగ్గిపోయింది కాబట్టి అదే అలవాటు ఉంటుంది. ఇప్పుడు యునాని ట్రీట్మెంట్ ఎలా? అది మళ్ళీ ఆ టైమింగ్ రీసెట్ చేస్తాం, మళ్ళీ తగ్గిపోయిన సిరోటోనిన్ పెంచేస్తాం, మళ్ళీ ఆ నరాలకు బలపరుస్తాం మందులతో, యునాని మందులతో. ఇప్పుడు మనం వీర్యం తొందరకి వెళ్ళి తీసే నరాలు బయటకు ఉండే కదా, ఆ పట్టుత్వం పెంచేస్తాం. మళ్ళీ వీర్యం చిక్కదనం పెంచేస్తాం యునాని మందులతో. అంగం ముందు భాగం ఉన్న సెన్సిటివిటీ తగ్గించేస్తాం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఎలాంటి సర్జరీ లేకుండా శాశ్వతంగా మీరు టైమింగ్ పెంచుకోవచ్చు, మళ్ళీ సుఖపడవచ్చు, కావాల్సిన అంత టైము రాణించవచ్చు బెడ్ మీద. చాలామంది మా దగ్గర, సార్ ఆనందంతో వెళ్తాను, ఉత్సాహంతో వెళ్తాను, కానీ కొంచెం సేపు 2 నిమిషాల లోపల వీర్యం వెళ్ళిపోతుంది సార్. నా దుఃఖం, నా బాధ, పెళ్ళై 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 40 years నుంచి ఇదే బాధ సార్, ఇదే గోల. ఇంటి దగ్గర రోజు గొడవలు అయితేనే ఉంటాయి, అలాగే సంసారం నెట్టుకుంటూనే వస్తున్నాను సార్ అంటుంటారు చాలామంది. అనే మాట ఇదే. ఇది వచ్చింది కాదు, తెచ్చుకుంది. ఈ సమస్య మనం తెచ్చుకున్నాం. యునాని మందులతో మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు, ఈ టైమింగ్కి మళ్ళీ పెంచుకోవచ్చు, మళ్ళీ రీసెట్, మళ్ళీ గడియారం మార్చేసి టైం ప్రొలాంగ్ చేసే వరకు సెక్స్లో టైం ప్రొలాంగ్ వస్తుంది, మళ్ళీ టైం పెంచుకోవచ్చు. ఇద్దరు సుఖపడాలంటే ఆమెకు ఫస్ట్ మన అంగం రాపిడీ చేస్తున్నప్పుడు, ఇప్పుడు మనం అంగం గట్టిగా ఉండి రాపిడీ చేస్తే ఈ ఈ ఏమంటారు, ఇది జీ స్పాట్ కాదు కానీ జీ జోన్ సెన్సిటివ్ ఫైబర్స్ ఉంటాయి స్త్రీలకు, ఈ క్లైటోరస్ కింద. అక్కడ రాపిడి బాగా చేసి, రాపిడి ఎప్పుడు అవుతుంది? మన అంగంలో గట్టితనం, స్టిఫ్నెస్ ఉన్నప్పుడు రాపిడి అవుతుంది. వాళ్ళకి బాగా రాపిడి అయ్యే వరకు వాళ్ళు సుఖం పొందుతారు. మీ దీంట్లో మెత్తగా ఉందనుకోండి, ఇక్కడ రాపిడి జరగదు, వాళ్ళు సుఖం పొందరు. ఫస్ట్ గట్టితనం ఉండాలి, రాడులాగా. రెండోది టైమింగ్ ఉండాలి. అప్పుడు మనం సెక్స్ను రాణించగలుగుతాం, మన భార్య మెప్పు పొందగలుగుతాం. గట్టిగా లేదనుకున్నా కూడా, లేనప్పుడు కూడా సమస్యే. టైమింగ్ లేనప్పుడు ఇంకో పెద్ద సమస్య. కాబట్టి మీకు టైమింగ్ తగ్గినా, మీ గట్టితనం తగ్గినా, మీ సెక్స్లో కాన్ఫిడెన్స్ తగ్గినా, మీ వీర్యం క్వాలిటీ క్వాంటిటీ తగ్గినా, చిక్కతనం విస్కాసిటీ తగ్గినా కలవండి. శాశ్వత నివారణతో, ఈ సమస్యతో శాశ్వతంగా మీకు సమస్య మీ దరిదాపులు రాకుండా, మళ్ళీ దీని చేదు అనుభవం లేకుండా
ట్రీట్మెంట్ తీసుకొని సమస్య బయటపడవచ్చండి. మీ పార్ట్నర్కు మీరు లక్షలు కోట్లు సంపాదించి సుఖపెడుతున్నారు, కార్లు బంగ్లాలు ఇస్తున్నారు, కానీ శరీర సుఖం ఇవ్వలేకపోతున్నారు, దేహానికి ఆనందపరచలేకపోతున్నారు కదా. మీలో కుంగుబాటు ఉంటుంది, బాధపడకండి. ఇట్లాంటి మీకు సమస్య ఉంటే సంప్రదించండి. వరల్డ్ వైడ్ మీరు ఎక్కడున్నా కూడా నాతో ఫోన్లో పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని మాట్లాడవచ్చు. దగ్గరలో ఉంటే నాతో నేరుగా తెలుగు రాష్ట్రాల్లో ఉంటే దగ్గరలో ఉంటే నేరుగా నాతో కలిసి సమస్య చెప్పి ఈ సమస్యతో బయటపడవచ్చు కదండి. ఏముందండి, ఇక్కడ టైమింగ్ పెంచుకోవచ్చు, నరాల బలపరచుకోవచ్చు, సెరోటోనిన్ హార్మోన్ పెంచుకోవచ్చు, అలాగే మీకు సబ్స్టెన్స్ పి అనే కెమికల్ తగ్గించుకోవచ్చు, మీ సెన్సిటివిటీ తగ్గించుకోవచ్చు, మీ అంగంలో పవర్ పెంచుకోవచ్చు, టైమింగ్ పెంచుకోవచ్చు, వీర్యం పెంచుకోవచ్చు, వీర్యం చిక్కదనం పెంచుకోవచ్చు. అన్నిటికన్నా ఏంటంటే అసలు మగతనం పెంచుకోవచ్చు, బెడ్ మీద రాణించవచ్చు, రచ్చ చేయొచ్చు. మళ్ళీ పూర్తి పాత వైభవం తిరిగి వస్తుందండి, టైమింగ్ పవర్తో సహా. విన్నారు కదండి. మీలో ఎట్లాంటి సమస్య ఉంటే నాకు సంప్రదించండి, ట్రీట్మెంట్ తీసుకోండి. ఈ సమస్యతో శాశ్వతంగా బయటపడవచ్చు. అప్పటి వరకు సెలవు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.